స్వామి శరణం స్వామి. స్వామియే శరణయ్యప్ప. స్వామి నిన్న అంబలం పూజ బాగా జరిగింది స్వామి. పూజ అయితే బాగా చేశారు స్వామి. భజనలు బాగా చేశారు స్వామి. బాగా జరిపించారు స్వామి. స్వాములందరూ కూడా చాలా చక్కగా వచ్చారు స్వామి. భజనలు బాగా చేశారు స్వామి. స్వామి శరణం స్వామి. జరిపించడం మనోహర స్వామి. అంతా స్వామి దయ. ఆ స్వామి తలుచుకుంటే ఎలాంటి కార్యాన్న నిర్విఘ్నంగా జరిపించగలడు స్వామి. బుజ్జు గురుస్వామి గారు కూడా పూజ బాగా జరిపించారని చెప్పారు స్వామి. అవును స్వామి, అంతా చెప్తున్నాను కదా, అంతా అయ్యప్ప దయ. అయ్యప్ప దయ ఉంటే అన్నీ ఉన్నట్టే స్వామి. స్వామి శరణం స్వామి. మరి ఇంకేంటి విశేషాలు? ఏముంటాయి స్వామి, ఈ సంవత్సరం ఎంతమంది వేశారు స్వామి మాలో? ఈసారి ఒక 50 మంది పై వేశారు స్వామి మాల. విన్నాను స్వామి, నేను కూడా విన్నాను స్వామి. ఈ సంవత్సరం పూజ కూడా చాలా బాగా జరిపిస్తున్నారంట కదా స్వామి. చాలా సంతోషం స్వామి. అవును స్వామి, అంతా మీరున్నట్టు స్వామివారి దయ స్వామి. స్వామి శరణం. స్వామియే శరణయ్యప్ప. స్వామి మీరు ఎన్నో పూజలు చూస్తున్నాం స్వామి. మీరు పూజ చేసేటప్పుడు ఎంతో ఆనందంగా చేస్తారు స్వామి. చాలా ఆనందంగా చేస్తున్నారు స్వామి. పూజ అయిన గమనిస్తున్నాం స్వామి. ఎంతో దీనంగా బాధగా ఉంటున్నారు స్వామి. మీకేమైనా సమస్యలు ఉన్నాయి స్వామి? సమస్యలు అంటూ లేని వాళ్ళు ఎవరుంటారు స్వామి? సమస్యలు ఉంటానే ఉంటాయి, వాటిని అధిగమించాలి. అయినా నాకున్న సమస్యలు నా అయ్యప్పతో చెప్పుకుంటాను స్వామి. అంతా అయ్యప్పే చూసుకుంటాడు. నా మొరంతా అయ్యప్పగా చెప్పుకుంటాను స్వామి. స్వామియే శరణం అయ్యప్ప. చేతులెత్తి మొక్కుతున్నా అయ్యప్ప, బాధతో మొరబెట్టుకున్నా. కంటి నిండా దుఃఖమున్నా గాని సామి మనసారా మొక్కుతున్నా. చేతులెత్తి మొక్కుతున్నా అయ్యప్ప, బాధతో మొరబెట్టుకున్నా. కంటి నిండా దుఃఖమున్నా గాని సామి మనసారా మొక్కుతున్నా. నిన్ను నమ్మి ఇంట నిలుపుకున్నా సామి, బాధలన్నీ నీకు చెప్పుకున్నా. దిక్కులేక సామి మాల వేసుకొని నిన్ను చూడని కొండకొస్తున్నా. శరణమంటూ వేడుతున్నా అయ్యప్ప, శరణు ఘోష చెప్పుతున్నా. నీకన్నా నాకింక దిక్కెవ్వరూ లేరు, గుండెల్లో గుడి కట్టుకున్నా. చేతులెత్తి మొక్కుతున్నా అయ్యప్ప, బాధతో మొరబెట్టుకున్నా. కంటి నిండా దుఃఖమున్నా గాని సామి మనసారా మొక్కుతున్నా. లేక ఏడుస్తున్నా. అయినా వాళ్ళే నన్ను అవమానపరిచి లేనిపోని నిందలెన్నేసినా. నీ ఉన్నవానే నమ్మకంతో నీ ధ్యానము నేను చేస్తున్నా. ఏ జన్మల పాపము చేసినయ్యో, నా తల రాత ఎట్లా రాస్తీవయ్యో. ఏ జన్మల పాపము చేసినయ్యో, నా తల రాత ఎట్లా రాస్తీవయ్యో. అర్థమంటూ లేని బ్రతికే నాడయ్యా, అందరికీ నా బ్రతుకు ఎంత చిత్రమాయే. చేతులెత్తి మొక్కుతున్నా అయ్యప్ప, బాధతో మొరబెట్టుకున్నా. కంటి నిండా దుఃఖమున్నా గాని సామి మనసారా మొక్కుతున్నా.
మనసు నిండా చెప్పలేని బాధయ్యా, దిక్కులేని వాడానైతీనయ్యా. మనసు నిండా చెప్పలేని బాధయ్యా, దిక్కులేని వాడానైతీనయ్యా. కన్నీళ్లతో నీ కాళ్ళు గడుగుతాను, కరుణించి కాపాడి దరికి చేర్చుకోవా. చేతులెత్తి మొక్కుతున్నా అయ్యప్ప, బాధతో మొరబెట్టుకున్నా. కంటి నిండా దుఃఖమున్నా గాని సామి మనసారా మొక్కుతున్నా. నిష్టగా నీ పూజనే చేసిన దినమంతా నీ ధ్యాసలో గడుపుకుంటా ఆనందపడుతున్నా అయ్యప్ప. కనుల నిండా నీ రూపు నింపుకొని నిన్ను నమ్మి నీ భక్తుడనయ్యాను. బాధలన్నీ మరచి భక్తితోని నేను భజన చేసి మురిసిపోతినయ్యా. ఎవ్వరున్నా లేకున్నా గాని నీ ఉంటే చాలు అయ్యప్ప సామి. ఎవ్వరున్నా లేకున్నా గాని నాకు నీ ఉంటే చాలు అయ్యప్ప సామి. ఊపిరున్నంత వరకు అయ్యప్ప నీ నామము నేను మరువానయ్యా సామి. చేతులెత్తి మొక్కుతున్నా అయ్యప్ప, బాధతో మొరబెట్టుకున్నా. కంటి నిండా దుఃఖమున్నా గాని సామి మనసారా మొక్కుతున్నా. చేతులెత్తి మొక్కుతున్నా అయ్యప్ప, బాధతో మొరబెట్టుకున్నా. కంటి నిండా దుఃఖమున్నా గాని సామి మనసారా మొక్కుతున్నా. నిన్ను నమ్మి ఇంట నిలుపుకున్నా సామి, బాధలన్నీ నీకు చెప్పుకున్నా. దిక్కులేక సామి మాల వేసుకొని నిన్ను చూడని కొండకొస్తున్నా. శరణమంటూ వేడుతున్నా అయ్యప్ప, శరణు ఘోష చెప్పుతున్నా. నీకన్నా నాకింక దిక్కెవ్వరు లేరు, గుండెల్లో గుడి కట్టుకున్నా. చేతులెత్తి మొక్కుతున్నా అయ్యప్ప, బాధతో మొరబెట్టుకున్నా. కంటి నిండా దుఃఖమున్నా గాని సామి మనసారా మొక్కుతున్నా. స్వామి పైకి చూడు స్వామి. స్వామి నేనే స్వామి, నీ స్వామిని. ఎందుకు స్వామి అంత కలత చెందుతున్నావు? నన్ను నమ్ముకొని వచ్చిన భక్తుల్ని నేనెప్పుడూ విడిచిపెట్టాను. నన్ను నమ్ముకొని నా మాల ధరించి 18వ బడి ఎక్కి నా దర్శనం చేసుకున్న వారికి ఎప్పటికీ వారి వెన్నంటే ఉంటాను. స్వామి శరణమయ్యప్ప.